హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. గోవా టూర్లో భాగంగా రెండవ రోజు మా సౌత్ గోవా టూరు ఎలా ఉందో ఇప్పుడు నేను ఈ వీడియోలో వివరిస్తాను. నార్త్ గోవా టూర్లో నాన్ ఏసీ వెహికల్లో వెళ్ళటం కారణంగా ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో రెండవ రోజు ఏసీ వ్యాన్లో వెళ్ళాం. సైట్ సీయింగ్ వన్ డేకి 400 ఛార్జ్ చేశారు. మార్నింగ్ 9:30కి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళ ఆఫీస్ నుంచి బస్సు బయలుదేరింది. దీనినే కోంకోలన్ బీచ్ లేదా కాలువా బీచ్ అని అంటారు. ఫ్రెండ్స్, ఈరోజు మనం సౌత్ గోవా టూర్లో ఉన్నాం. ప్రజెంట్ కోల్కామ్ బీచ్, ఇది ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ బీచ్ అని గైడ్ చెప్పాడు. ఇదిగో బీచ్ సన్నివేశాలు చూడండి మీరు. ఇండియాలో ఉన్న ఫస్ట్ లార్జెస్ట్ బీచ్ని తీసుకుంటే చెన్నైలోని మెరీనా బీచ్. ఇక సెకండ్ లార్జెస్ట్ బీచ్ విషయానికి వస్తే గోవాలోని కోల్వం బీచ్ సెకండ్ లార్జెస్ట్ బీచ్గా చెబుతున్నారు. సముద్రం ఒడ్డునే ఉండే కొబ్బరి తోటలతో ఈ బీచ్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫోటోషూట్కి ఇది చాలా అనువైన ప్రదేశం అనే చెప్పాలి. అనంతరం మేము లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళాం. చాలా పెద్ద టెంపుల్, చాలా చక్కగా విశాలమైన ప్రాంగణంలో ఈ గుడి నిర్మించడం జరిగింది. దైవ దర్శనం అనంతరం మధ్యాహ్నం లంచ్కి హోటల్ వద్ద ఆపాడు. ఈరోజు లంచ్ ఇది ఎలా ఉంది. రేట్ వచ్చి 200 రూపీస్. కొద్దిగా రైసు, 2 పుల్కా కర్రీస్ ఇచ్చాడు. లంచ్ ముగిసిన అనంతరం మంగేష్ టెంపుల్, చాలా మంచి గుడి ఇది. చాలా అందంగా కూడా నిర్మించారు ఈ గుడిని. ఇప్పుడు ఈ గుడిని ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. గుడి సైట్ సీయింగ్ అనంతరం గోవాలోనే అతి పురాతనమైన చర్చికి తీసుకెళ్ళాడు. ఈ చర్చి చాలా ప్రాచీనమైనది. ఈ చర్చి లోపల ఒక 500 ఇయర్స్ బ్యాక్ చనిపోయిన ఒక ప్రీస్ట్ యొక్క మమ్మీ ఉంది. అలాగే చర్చిలో నిరంతరం ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు ప్రార్థనలో పాల్గొనవచ్చు. ఆల్రెడీ ఇదిగో మీరు చూడండి చర్చిలో సన్నివేశాలు. చర్చి ప్రాంగణం విశాలంగా ఉంటుంది. ఓల్డ్ చర్చ్ అంటారు. ఇది రోడ్డుకి ఒకవైపున ఉంటుంది. ఇప్పుడు మనం రెండో వైపుకి వెళ్తే న్యూ చర్చి. ఇది కూడా చాలా పెద్ద విశాల ప్రాంగణంలో నిర్మించిన చర్చి. ఇక సౌత్ గోవా టూర్లో లాస్ట్ సైట్ సీయింగ్ అంజీ. ఇక్కడ క్రూయిజ్ ఉంటుంది. ఈ క్రూయిజ్లో ఎంటర్ అయ్యేందుకు 500 రూపీస్ టికెట్. 1.5 అవర్ మనం ఈ క్రూయిజ్లో డెక్ పైకి వెళ్ళి లాస్ట్ అంటే 3 ఫ్లోర్స్ ఉంటాయి. లాస్ట్ ఫ్లోర్లో కూర్చుని చాలామంది సముద్ర వ్యూని చూస్తూ ఉంటారు. అలాగే దీని అడుగు భాగంలో పాటలు, డ్యాన్సులు, ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో కనిపించే క్రూయిజ్. ఎవరికి నచ్చిన క్రూయిజ్లోకి వాళ్ళు వెళ్ళవచ్చు. ఇది క్రూయిజ్లో నిర్వాహకులు ఏర్పాటు చేసిన
గోవా ట్రెడిషనల్ డ్యాన్స్. అలాగే విజిటర్స్ కూడా డ్యాన్స్ చేసే అవకాశం కల్పిస్తారు. ఇప్పుడు ఈ డ్యాన్స్ చేస్తున్న వారంతా విజిటర్స్. జెంట్స్కు కొన్ని పాటలకు అవకాశం ఇస్తే లేడీస్కి కొన్ని పాటలకు అవకాశం ఇస్తారు.